ఇటీవల రిమ్స్ మహాగణపతి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విగ్రహ ప్రదాత లక్ష్మికి యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఆమెకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. విగ్రహ ప్రదాతను సన్మానించుకోవడం, గౌరవించడం మన సనాతన ధర్మంలో సంప్రదాయమని యాదవ్ సంఘం నాయకులు తెలిపారు. ఇటీవల ధ్వజస్తంభం ప్రతిష్టాపన సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు లక్ష్మిని ఆహ్వానించి సన్మానించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అభినందన సన్మాన కార్యక్రమంలో యాదవ్ సంఘ నాయకులు, మహిళలు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. యాదవ కులస్తురాలైనటువంటి సింగారపు లక్ష్మికి ఈ మహాగణపతి విగ్రహం దొరికినందుకు యాదవ కులస్తులు అందరూ సన్మానం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే గత 2-3 రోజుల క్రిందట ఇక్కడ మహాగణపతి ఆలయానికి ధ్వజస్తంభం వేసిండ్రు నిజమే, కానీ ఈ ధ్వజస్తంభంలో మూల కారణము ఎవరికి దేవుడు దొరికిండ్రు అనేది పరిచయం చేయడము, సన్మానం చేయడము, ప్రాథమికమైనటువంటి ఒక లక్ష్యం మూలాన్ని మర్చిపోయినరు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజెప్పినాము. ముందు కూడా చెప్పినాము, మాకు తెలియదు అని చెప్తే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పటికైనా కానీ తెలుసుకునే అవసరం ఉన్నది. గొల్లలు, కుర్మలు వీళ్ళంతా కూడా హిందూ ధర్మం కింద బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికి కూడా మన అందరం కలిసిమెలిసి పూజ చేయాల. మీరు ఏమనుకోవద్దు, మీకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మా కులంలో పుట్టినటువంటి మా కులంలో దొరికిన ఒక విగ్రహం దొరికి అంత పెద్ద ఆలయం అయింది. ఈ ఆలయం తరఫున మీరు సన్మానించకపోతే మేము తప్పకుండా ప్రతి సంవత్సరం సన్మానిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గణపతి